వీళ్ళ అన్న గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మన జాజుల సీనన్న గారికి, అదేవిధంగా బీసీల పాలిటీ పెన్నిది టైగర్ శ్రీశైలం అన్న గారికి, అదేవిధంగా ప్రజా భాగ్యకారుడు బహుజన ఒక సోమన్న గారికి, మరియు ఈ నిరుద్యోగ కళాకారులని గత 10 సంవత్సరాలుగా తన భుజాలపై మోస్తున్నటువంటి మన అనుమోజ్ వెంకటన్నకు ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టుకోవాలి. 2014లో మేము ఉద్యమం మొదలుపెట్టింది నేను, నిర్నాల కిషోరు మేము మొదలుపెట్టే మాట వాస్తవం అయితే, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద కేసులు పెట్టి దౌర్జన్యంగా పోలీసులతో హింసించి మమ్మల్ని ఆ ఉద్యమాన్ని అణచే ప్రయత్నం చేసింది. అప్పుడు మేము ఆ కేసులకు భయపడి వెనుకే తిరిగితే అప్పటి నుంచి దాన్ని ఇప్పటి వరకు మోసుకొచ్చింది. గట్టిగా సపోర్ట్ కొట్టాలి. అదేవిధంగా వికారాబాద్ పేదల పాలిటీ పెళ్లిది దళిత రత్న మన ఆనందన్నకి కూడా ఉద్యమవందన తెలియజేస్తూ, అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున కిరణ్ గారికి, అదేవిధంగా ఇంకా ఒక ఆయన గట్టిగా సపోర్ట్ కొట్టుకోవాలి. ఇండియా నడిగడ్డన సీఎం గారు ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నువ్వు అపాయింట్మెంట్ మాకు ఇవ్వవా, నేనే నీకు అపాయింట్మెంట్ ఇచ్చేటట్టుగా చేస్తా అని చెప్పి మనకు ఒక దమ్మును ధైర్యాన్ని నింపినటువంటి జాజుల సీనలకు గట్టిగా సపోర్ట్ కొట్టుకోవాలి. జాజుల సీనలు లేకపోతే రామలింగం అన్న అక్కడ లెటర్ ఇచ్చే ఛాన్సే రాకపోవచ్చు. అంతకంటే ముందు విహెచ్ గారితో చర్చించినారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చర్చించారు, మన మహేశ్వరతో కూడా చర్చించే అవకాశం కూడా సీనలనే ఇచ్చిండు. ఎందుకంటే అక్కడ ఒక ఎమ్మెల్యే మాట్లాడాలన్నా, ఒక ఎంపీ మాట్లాడాలన్నా దేర్ ఇస్ నో ఛాన్స్, అక్కడ ఛాన్సే లేదు. ఎవరన్నా ఒక నిమిషం ఇవ్వాలంటే జాతర సీనలనే సమయం ఇవ్వాలి. కాబట్టి మన బతుకులు తెలిసినవాడు, మన ఎదలు తెలిసినవాడు, కథలు తెలిసినవాడు, పేదల పాలన పెళ్లి ఉన్నటువంటి జాతీయ బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీరానికి మళ్ళీ ఒకసారి గట్టిగా. అదేవిధంగా పోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇగోయిస్తము అగోయిస్తాం అని చెప్పేసి కళాకారులను వెంట తిప్పుకొని రాజ్యానికి వచ్చిన తర్వాత ఒక 500 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి, అందులో ఒక 200 మంది పనికిరాని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళందరి నోట్లలో మన్ను కొట్టిందన్నారు. ఆ 10 సంవత్సరాల నుంచి ఇక వస్తుంది ఉద్యోగం, అగ వస్తుందని చెప్పేసి తిరిగి 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 టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇల్లు ఎక్కుపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టింది ఈ నిరుద్యోగ కళాకారులు మాత్రమే. ఆ పరిణామ క్రమం లోపల ఎవరిని మన భుజాల మీద మోసమయ్యా అంటే ఈ కాంగ్రెస్ నాయకులు మాత్రమే భుజాల మీద మోసడం. కాంగ్రెస్ నాయకులు మాత్రమే పాట పాడినాం మనం. కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచాలి, దొర పెత్తనాలు ఎవరైనా వంచాలి, మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మేము పాట పాడే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, ఎటువంటి హక్కు లేకుండా దౌర్జన్యం చేసినటువంటి చరిత్ర ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తామని చెప్పేసి మీ వెంట నడిచింది మేమన్నా ఏదన్నా ఖచ్చితంగా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోవాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలా క్లియర్గా రాయడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు శాసన మండలిలో చెప్పడం జరిగింది. కానీ జూపల్లి ఎందుకు మెదడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు, మాకైతే అందించట్లేదు. నిన్నటికి నిన్న పొన్నం ప్రభాకర్ గారు అన్ననే సాక్ష్యం దానికి, అన్న ఈ నిరుద్యోగ కళాకారులు 10 సంవత్సరాలు కష్టపడతా ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఉన్నోళ్ళకే మనం పని చెప్పలేకపోతున్నాం, వాళ్ళకే ఇస్తామన్నాడట. ఉన్నోళ్ళకు పని చెప్పలేకపోవడం కాదు, పని చెప్పలేకపోతున్నారు. మీరు చాలా పని ఉంది చేసుకోవాలంటే, కానీ మీరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడైనటువంటి మీ తీరు మార్చుకొని దయచేసి. జూపల్లి గారు కూడా చాలా మంచివారు, ఆయనకు అన్ని విషయాలు తెలుస్తలేవు. కాబట్టి మీరు ఇంటెలిజెన్స్ ద్వారా విషయాలు తెలుసుకోవాలి. అదేవిధంగా చీనలకు ఒక రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఐలన్నకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మేము గత 1 ఇయర్ నుంచి సీఎం గారి దృష్టికి మా యొక్క అర్జీని పెట్టుకుందామని ఒక అపాయింట్మెంట్ అంటే మాకు 1 ఇయర్ నుంచి కూడా అపాయింట్మెంట్ దొరకట్లేదన్న. సీనన్న తలుచుకుంటే మన బీళ్ళ ఐలన్న తలుచుకుంటే మాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే మేము అప్లికేషన్ మేము అందరితో మాట్లాడుకుంటాం. మా బాధ మేము చెప్పుకుంటాం. 10 సంవత్సరాల నుండి అన్న ఒక్కొక్కరికి 40-45 ఏళ్ళు వచ్చినాయి. నా వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడ దాదాపు ఇలా 10% మంది కూడా రిటైర్ అయ్యేటోళ్ళే ఉన్నారు. అంటే గత 20-10 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇంకెన్ని రోజులు కొట్లాడతారు? ఇంటికాడ ఒక్కొక్క ఆడపిల్ల ఇంటికి వెళ్ళి ఉద్యమాన్ని చేసి ప్రాబ్లం వస్తుంటే ఏం చెప్పొస్తుంది? పక్కింటోడు ఏమంటాడు, ఏం లేదురా పొద్దుగా లేదు ఏదో
తిరగబోతుంది నువ్వు తిరగబోతుంది అని అంటాడు. మగ పిల్లలు అన్నారు కానీ ఆడపిల్లలు అంటాడు. అదేవిధంగా ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారిని స్వాగతం సుస్వాగతం. సుజాత మేడం గారికి యంగ్ అండ్ డైనమిక్ ఆర్యవైశ్య థ్యాంక్ యూ వెల్కమ్ మేడం వెల్కమ్. వాయిస్ కొద్దిగా ప్రవీణ్ జై కళాకారుడా, దయచేసి అందరూ ఒకసారి పిడికిలి బిగించి మరొకసారి గట్టిగా నినాదం చేద్దాం. జై కళాకారుడా. ఐలన్న గారికి జాజుల సీనన్న గారికి మీరు మాకు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇప్పించాల్సిందే. మా బాధలు సీఎం గారికి తెలియదు, సుజాత మేడం కూడా చెప్తా ఉన్నా. సీఎం గారికి ఖచ్చితంగా మేము మా బాధలు చేసుకుంటే ఒక 5 నిమిషాలు అందరు కూడా సీరిగా ప్రజల కొరకు పాటు పడే కళాకారులు, పగలు రాత్రి వెలుగునిచ్చే పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటు పడే కళాకారులు, ప్రజల కొరకు పాటుపడే కళాకారులు, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. పాట పాడి అమ్మ పాట నేర్చనా, ఊయలలో ఊరడించే పాట పాడి అమ్మ పాట నేర్చనా, ఊయలలో ఊయలలో ఊరడించెనా, అందరూ తీర్చే శక్తి లేకపోయినా, తీర్చే శక్తి లేకపోయినా, అమ్మ మాట రుణము తీర్చునా. ప్రజల కొరకు పాటుపడే సూర్య చంద్రులం, ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు పగలు రాత్రి వెలుగునిచ్చే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న అంజన్న గారు. అదేవిధంగా